హాయ్ అండి, నేను మీ అక్షితా కుమారి. వెల్కమ్ టు ఏకేఎన్ఎక్ థాట్స్. ఈరోజు వీడియోలో నేను క్రిస్మస్ థీమ్ సెమీ ఫౌండెంట్ కేక్ని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి. ఇది ఎలా తయారు చేసుకోవాలో చూసే ముందు నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఫౌండెంట్ కేక్ని ఫస్ట్ టైం అండి ట్రై చేయటం. ఇదివరకు నేను ఎప్పుడు ఈ ఫౌండెంట్ కేక్స్ అయితే ట్రై చేయలేదు. ఈ వీడియోలో నా ఎక్స్పీరియన్స్ని అయితే మీతో షేర్ చేసుకుంటానండి. ఈ ఫౌండెంట్ కేక్ని ఎలా తయారు చేశాననేది. ఇక్కడ నేను ఇది వచ్చేసి సెమీ ఫౌండెంట్ కేక్ అయితే తయారు చేశానండి. సెమీ ఫౌండెంట్ కేక్ అంటే మన కేక్ వచ్చేసి క్రీమ్తో అయితే ఉంటుంది, పైన టాపింగ్ వచ్చేసి ఫౌండెంట్తో అయితే ఉంటుంది. మీరు కావాలంటే టోటల్గా ఫౌండెంట్తోనే తయారు చేసుకోవచ్చు. నేను చూపించిన విధంగా చేస్తే ఈ కేక్ని ఈజీగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చండి. బయట మనకి బేకరీ షాప్లో దొరికే కేక్ లానే ఉంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఇదివరకు వీడియోస్లో నేను కేక్ రెసిపీస్ అయితే అప్లోడ్ చేశాను. ఆ వీడియో లింక్ని ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను, వాటిని కూడా ఒకసారి చూడండి. ఇంకా లేట్ చేయకుండా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ వచ్చేసి షుగర్ వాటర్ అయితే రెడీ చేసుకోవాలండి. అందుకోసం ముందుగా ఒక కప్పులో 2 టేబుల్ స్పూన్ల షుగర్ పౌడర్ని యాడ్ చేసుకొని అందులో 150 ml వాటర్ని అయితే యాడ్ చేసుకొని ఈ షుగర్ పౌడర్ని కరిగించుకోవాలండి. మీరు కావాలంటే ఈ షుగర్ వాటర్ని మరిగించి కూడా వాడుకోవచ్చు. నెక్స్ట్ ఒక బౌల్లో 1 కప్పు విపింగ్ క్రీమ్ని అయితే యాడ్ చేసుకొని వీటిని అయితే బాగా బ్లెండ్ చేసుకోవాలండి. అందుకోసం ఇలా 7 స్పీడ్ హ్యాండ్ బ్లెండర్ని అయితే యూస్ చేయాలి. ఫస్ట్ 1 స్పీడ్లో, తర్వాత 3 స్పీడ్లో, 5 స్పీడ్లో, 7 స్పీడ్లో అలా స్పీడ్ని పెంచుకుంటూ మనం ఈ విపింగ్ క్రీమ్ని అయితే బ్లెండ్ చేసుకోవాలండి. ఇలా విపింగ్ క్రీమ్ని బ్లెండ్ చేసేటప్పుడు బౌల్ చుట్టూరా స్ప్రెడ్ అవుతుందండి. ఇలా ఒక స్పాచులాతో ఈ బౌల్ని క్లీన్ చేసుకుంటూ ఈ విపింగ్ క్రీమ్ని అయితే బ్లెండ్ చేసుకోవాలండి. ఇలా ఎంతసేపు బ్లెండ్ చేసుకోవాలంటే ఈ విపింగ్ క్రీమ్ ట్రిపుల్ క్వాంటిటీలోకి వచ్చేంత వరకు బ్లెండ్ చేసుకోవాలండి. ఇక్కడ నేను స్టార్ విపింగ్ క్రీమ్ అయితే వాడుతున్నానండి. ఈ విపింగ్ క్రీమ్ వచ్చేసి నార్మల్గా మనకి బయట బేకరీ రా మెటీరియల్ షాప్స్లో అయితే దొరుకుతుందండి. నేను వచ్చేసి ఫ్రెష్ ఫ్రోజన్ మార్ట్లో అయితే తీసుకున్నానండి. ఇలా మనకి విపింగ్ క్రీమ్ వేవ్స్ లాగా వచ్చిందంటే మనకి కరెక్ట్గా విపింగ్ క్రీమ్ అయితే రెడీ అయిపోయినట్టే అండి. ఒకవేళ మీకు అర్థం కాకపోతే మనకి హ్యాండ్ బ్లెండర్ అనేది ఇలా విపింగ్ చేసుకునేటప్పుడు కొంచెం హెవీగా అవుతుందండి, అప్పుడు మనకి విపింగ్ క్రీమ్ రెడీ అయిపోయినట్టే అండి. ఇలా కూడా మనం విపింగ్ క్రీమ్ని చెక్ చేసుకోవచ్చండి. బౌల్ని ఇలా రివర్స్ అన్నప్పుడు విపింగ్ క్రీమ్ కింద పడకుండా అలా బౌల్కి స్టిక్కీగానే ఉంటే మనకి విపింగ్ క్రీమ్ రెడీ అయిపోయినట్టే అండి. ఇప్పుడు ఈ విపింగ్ క్రీమ్ని పక్కన పెట్టుకొని స్పాంజ్ కేక్ని అయితే కట్ చేసుకోవాలండి. ఇక్కడ నేను 1/2 kg స్పాంజ్ కేక్ అయితే తీసుకున్నాను. ఇదివరకు వీడియోస్లో నేను ఈ స్పాంజ్ కేక్ని ఎలా తయారు చేసుకోవాలో చూపించానండి, అందుకని ఈ వీడియోలో అయితే చూపించట్లేదు. ఆ వీడియో లింక్ని ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి వెళ్ళి చూడండి. ఈ 1/2 kg బటర్ స్కాచ్ స్పాంజ్ కేక్ని నేను 1/2 inch టిన్లో అయితే బేక్ చేసుకున్నానండి. ఎందుకంటే నాకు దీని ఏరియా సర్ఫేస్ అనేది కొంచెం ఎక్కువగా కావాలి, అందుకని చెప్పేసి నేను 1/2 kg బటర్ స్కాచ్ స్పాంజ్ కేక్ని 1/2 kg టిన్లో అయితే బేకింగ్ చేసుకున్నానండి. మీరు కావాలంటే 1/2 kg కేక్ కూడా చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ 1/2 kg కేకే తీసుకున్నానండి. కట్ చేసుకున్న కేక్ స్లైస్ని ఐసింగ్ అయితే చేసుకోవాలండి. అందుకోసం ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న షుగర్ వాటర్తో ఈ కేక్ స్లైస్ని అయితే తడుపుకోవాలండి. ఇలా తడుపుకోవటం వల్ల కేక్ స్లైస్ అనేది కొంచెం సాఫ్ట్గా ఉంటుంది. ఇలా తడుపుకోకపోతే కేక్ కొంచెం గట్టిగా వస్తుందండి, అందుకని ఖచ్చితంగా షుగర్ వాటర్తో కేక్ స్లైస్ని అయితే తడుపుకోవాలి. ఇలా తడుపుకున్న తర్వాత కొంచెం విపింగ్ క్రీమ్ని యాడ్ చేసుకొని ఇలా నేను చూపిస్తున్న విధంగా ఒక స్పాచులాతో ఈ క్రీమ్ని అంతా స్ప్రెడ్ చేసుకోవాలండి. ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇందులో బటర్ స్కాచ్ క్రష్ యాడ్ చేసుకొని వీటిని కూడా స్ప్రెడ్ చేసుకోవాలి. సేమ్ ఇదే ప్రాసెస్లో మీరు డిఫరెంట్ ఫ్లేవర్స్ కేక్స్ అయితే రెడీ చేసుకోవచ్చండి. ఈ బటర్ స్కాచ్ క్రష్ ప్లేస్లో మీరు స్ట్రాబెర్రీ వేసుకోవచ్చు, మ్యాంగో వేసుకోవచ్చు, పైనాపిల్ వేసుకోవచ్చు. ఇలా మీకు నచ్చిన ఫ్లేవర్ని యాడ్ చేసుకొని కేక్స్ అయితే రెడీ చేసుకోవచ్చండి. ఇలా బటర్ స్కాచ్ క్రష్ స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇలా ఇంకొక కేక్ స్లైస్ని పెట్టుకొని షుగర్ వాటర్తో తడుపుకోవాలండి. సేమ్ ముందు చేసిన ప్రాసెస్ని రిపీట్ చేయాలి. ఇలా కొంచెం విపింగ్ క్రీమ్ని యాడ్ చేసుకొని ఈ కేక్ని అయితే ఐసింగ్ చేసుకోవాలండి. ఇలా సైడ్స్ కూడా విపింగ్ క్రీమ్ని అప్లై చేసుకొని క్రమ్ కోట్ అయితే చేసుకోవాలండి. క్రమ్ కోట్ అంటే ఇలా టర్న్ టేబుల్ పైన బ్రెడ్ క్రమ్స్లా ఉన్నాయి కదా, అలా సపరేట్ కాకుండా విపింగ్ క్రీమ్తో క్రమ్ కోట్ అయితే చేసుకోవాలండి. ఇలా క్రమ్ కోట్ చేసుకుంటూ ఐసింగ్ చేసిన తర్వాత ఈ కేక్ని అరగంట పాటు ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకోవాలండి. ఇలా ఫ్రిడ్జ్లో పెట్టుకోవటం వల్ల ఈ కేక్ చక్కగా సెట్ అయ్యి స్టిఫ్గా అయితే ఉంటుంది. ఇలా స్టిఫ్గా ఉన్న కేక్ పైన డిజైనింగ్ చేసుకుంటే లాస్ట్లో ఫినిషింగ్ అయితే చాలా బాగా వస్తుందండి. అరగంట పాటు కేక్ సెట్ అయ్యేలోపు కేక్ టాపింగ్ అయితే రెడీ చేసుకోవాలండి.
అందుకోసం ఇక్కడ నేను వైట్ కలర్ ఫౌండెంట్ అయితే తీసుకున్నానండి. ఇలా వైట్ కలర్ ఫౌండెంట్ తీసుకోవటం వల్ల మన దగ్గర ఉన్న జెల్ కలర్స్ని యూస్ చేసుకొని ఏ కలర్ ఫౌండెంట్ అయినా తయారు చేసుకోవచ్చండి. అందులోనూ ఈ ఫౌండెంట్ కొంచెం కాస్టే ఉంటుందండి. నాకు కేజీ ఫౌండెంట్ వచ్చేసి 505 రూపీస్ అయితే పడిందండి. అందుకోసం నేను వైట్ కలర్ తీసుకున్నానండి. అన్ని కలర్స్ తీసుకోవాలంటే కొంచెం కాస్ట్ ఎక్కువ అవుతుంది. ఇలా వైట్ కలర్ తీసుకోవటం వల్ల మన దగ్గర ఉన్న జెల్ కలర్స్ని యూస్ చేసుకొని ఏ కలర్ ఫౌండెంట్ అయినా తయారు చేసుకోవచ్చండి. ఇప్పుడు ఈ ఫౌండెంట్ని నేను చూపిస్తున్న విధంగా ఇలా చపాతీ పిండిలాగా కలుపుకొని సాఫ్ట్గా అయితే చేసుకోవాలండి. ఇలా సాఫ్ట్గా అయిన తర్వాత వీటిని మనం యూస్ చేసుకోవచ్చు. మనకి ఎంతైతే ఫౌండెంట్ కావాలో అంత ఫౌండెంట్ని తీసుకొని మిగిలిన వాటిని ఒక కవర్లో చుట్టుకొని ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసి పెట్టుకోవాలండి. అలా అని వీటిని ఫ్రిడ్జ్లో పెట్టకూడదు. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఈ ఫౌండెంట్ అంతా మెత్తబడిపోతుంది. అలా అని బాగా ఎక్కువ టెంపరేచర్ ఉన్న ప్లేస్లో కూడా పెట్టుకోకూడదండి. అలా అయినా కూడా కరిగిపోతుంది. నార్మల్ రూమ్ టెంపరేచర్లో ఉంటే సరిపోతుందండి. ఇక్కడ నేను ఈ ఫౌండెంట్తో స్నోమ్యాన్ అయితే తయారు చేస్తున్నానండి. అందుకోసం ముందుగా ఒక పెద్ద సైజ్ బాల్, తర్వాత ఒక చిన్న సైజ్ బాల్ని అయితే తయారు చేసుకుంటున్నానండి. ఇప్పుడు ఈ రెండింటిని జాయింట్ చేయడం కోసం ముందుగా లైట్గా వాటర్తో అయితే తడుపుకోవాలండి. దాని తర్వాత ఇలా ఒక పుల్లతో ఈ రెండింటిని అయితే జాయింట్ చేసుకోవాలండి. ఈ ఫౌండెంట్ కొంచెం అతుక్కోవాలంటే ఇలా లైట్గా చేతి వేలతో అయితే తడుపుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ నేను ఇగ్లూ ఇల్లు అయితే తయారు చేస్తున్నానండి. అందుకోసం ఇలా ఫౌండెంట్ని గిన్నెలాగా అయితే తయారు చేసి కిందన వచ్చేసి నేను టీ కప్ని కట్ చేసి అయితే సపోర్ట్గా పెట్టానండి. ఇలా పెట్టడం వల్ల ఫౌండెంట్ కొంచెం స్టిఫ్గా ఉంటుంది. ఇక్కడ ఫస్ట్ నేను వైట్ కలర్తో ఏవైతే తయారు చేయాలో వాటిని అయితే తయారు చేస్తున్నానండి. ఎందుకంటే తర్వాత కలర్స్ని యూస్ చేసిన తర్వాత వైట్ కలర్ని పట్టుకుంటే ఈ వైట్ కలర్ కొంచెం పాడవుతుందండి. అందుకని నేను ఫస్ట్ వైట్ కలర్తో ఏవైతే తయారు చేయాలో వాటిని అయితే తయారు చేసుకుంటున్నాను. ఫౌండెంట్ వర్క్ అయిపోయిన తర్వాత కేక్ని ఎప్పుడైతే కట్ చేస్తారో అప్పుడే ఈ ఫౌండెంట్ని కేక్ పైన పెట్టుకోవాలండి. అలా కాదని ముందే పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఈ ఫౌండెంట్ కొంచెం మెత్తబడిపోతుందండి. నాకు తెలియక ముందే ఈ ఫౌండెంట్ని కేక్ పైన పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నానండి. ఈ ఫౌండెంట్ అంతా మెత్తబడిపోయింది. మీరైతే ఆ మిస్టేక్ చేయకండి. చూసారు కదండి, ఇలా తయారు చేసుకున్న తర్వాత ఈ రెండింటిని జాయింట్ చేయడం కోసం ఇలా వాటర్తో అయితే తడుపుకోవాలండి. ఇలా రెడీ అయిన వైట్ కలర్ ఫౌండెంట్ని ముందుగా పక్కన తీసి పెట్టుకోవాలండి. ఇప్పుడు జెల్ కలర్ని యూస్ చేసుకొని మీకు కావాల్సిన కలర్ ఫౌండెంట్స్ని అయితే తయారు చేసుకోవాలండి. ఇక్కడ నేను గ్రీన్ ఫుడ్ జెల్ కలర్ అయితే యూస్ చేస్తున్నానండి. వీటితో నేను క్రిస్మస్ ట్రీ అయితే తయారు చేస్తాను. ఇక్కడ చూడొచ్చండి, ఈ కలర్ని ఇలా రెండు వైపులా ఫౌండెంట్ని పట్టుకొని ఇలా లాగుతూ కలుపుకోవాలండి. ఇప్పుడు ఇలా నేను చూపిస్తున్న విధంగా వీటిని కోన్ షేప్లో ట్రీ లాగా అయితే తయారు చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత కిందన సర్ఫేస్ అంతా సమానంగా ఉండేలాగా ఒక 2 సార్లు ఇలా ట్యాప్ చేసుకోవాలి. చూసారు కదండి, ఇలా తయారు చేసుకున్న తర్వాత కిందన ఒక స్టిక్ అయితే పెట్టుకోవాలి. ఇలా స్టిక్ పెట్టుకోవటం వల్ల కేక్ పైన ఈ ఫౌండెంట్ని పెట్టినప్పుడు కింద పడకుండా ఉంటుంది. ఇప్పుడు ఒక సీజర్తో ఇలా వి షేప్లో అయితే కట్ చేసుకోవాలండి. ఇలా చిన్నగా వి షేప్లో పైనుంచి కింద దాకా టోటల్ ఫౌండెంట్ అంతా కట్ చేసుకొని ట్రీ షేప్లో అయితే కట్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిని ఒక కప్ పైన పెట్టుకొని పక్కన పెట్టుకోవాలండి. నెక్స్ట్ ఇక్కడ స్నోమ్యాన్ క్యాప్ కోసం కొంచెం వైట్ కలర్ ఫౌండెంట్ని తీసుకొని అందులో 2 డ్రాపుల రెడ్ ఫుడ్ జెల్ కలర్ని యాడ్ చేసుకొని వీటిని చక్కగా కలుపుకోవాలి. ఇలా కలర్ని కలుపుకునేటప్పుడు ఒక కలర్ కంప్లీట్ అయిన తర్వాత ఇంకొక కలర్ని కలిపేటప్పుడు చేతుల్ని వాష్ చేసుకొని కలుపుకోవాలండి. ఇలా వీటిని తయారు చేసుకున్న తర్వాత వీటిని జాయింట్ చేసేటప్పుడు లైట్గా వాటర్ని తడుపుకోవాలి. తర్వాత ఒక చిన్న స్టిక్ సహాయంతో అయితే వీటిని జాయింట్ చేసుకోవాలండి, లేదంటే ఇవి ఊడిపోయి పడిపోతాయి. ఇలా తయారు చేసుకున్న తర్వాత వీటిని ఒక 10 నిమిషాలు ఆరనివ్వాలి. అలా ఆరనిస్తే ఇవి కొంచెం సెట్ అయ్యి చేతికి అంటుకోకుండా ఉంటాయండి. ఇదే విధంగా వైట్ ఫౌండెంట్లోని మీకు నచ్చిన ఫుడ్ జెల్ కలర్ని యూస్ చేసుకొని మీకు నచ్చిన డిజైన్ అయితే తయారు చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఫౌండెంట్ని యూస్ చేసుకొని గిఫ్ట్ బాక్స్ కూడా చేశానండి. ఫౌండెంట్తో గిఫ్ట్ బాక్స్ చేయడం చాలా ఈజీ అండి. కాకపోతే వీడియో కొంచెం లెంతీగా అనిపించింది, అందుకని నేనైతే ఆ వీడియో షూట్ చేయలేదు. చూస్తున్నారు కదండి, ఇలా స్నోమ్యాన్కి నోస్, ఐస్ అంతా ఫౌండెంట్ వర్క్ అయిపోయిన తర్వాత ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు ఫ్రిడ్జ్లో నుంచి కేక్ని తీసి ఇలా విప్పింగ్ క్రీమ్తో ఫైనల్ ఫినిషింగ్ అయితే చేసుకోవాలి. ఇలా నేను చూపిస్తున్న విధంగా ఒక స్పాచులాతో ఈ విప్పింగ్ క్రీమ్ని అయితే ఇలా స్ప్రెడ్ చేసుకుంటూ కేక్ని అయితే నీట్గా ఫినిషింగ్ అయితే చేసుకోవాలండి. కేక్ ఫినిషింగ్ అయిన తర్వాత ఇలా కేక్ బోర్డు పైన కూడా కొంచెం విప్పింగ్ క్రీమ్ తో కవర్ చేసుకుంటే కేక్ డిజైన్ కొంచెం నీట్ గా కనిపిస్తుందండి. కేక్ ఫినిషింగ్ అయిన తర్వాత ఇలా స్పాచులాతో కేక్ ని ట్యాప్ చేసుకుంటూ స్నో ఎఫెక్ట్ లాగా అయితే చేసుకోవాలి. ఇప్పుడు వీటిపైన ఇలా సిల్వర్ స్ప్రేని అయితే చల్లుకోవాలండి.
ఇలా సిల్వర్ స్ప్రేని చల్లుకోవటం వల్ల కేక్ కొంచెం షైనీగాను స్నో ఎఫెక్ట్ అనేది బాగా కనిపిస్తుందండి. కేక్ ఫినిషింగ్ అయిన తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఫోండెంట్ని కేక్ పైన అయితే పెట్టుకోవాలి. ఇలా కేక్ పైన పెట్టుకునేటప్పుడు ఈ ఫోండెంట్ కిందన చిన్న స్టిక్స్ అయితే పెట్టుకోవాలండి. ఇలా పెట్టుకోవటం వల్ల కేక్ పై నుంచి ఈ ఫోండెంట్ జారి పడకుండా అలానే అటు ఇటు కదలకుండా ఉంటుంది. ఇలా అరేంజ్ చేసుకున్న తర్వాత ఫైనల్గా ఒక జల్లెడలో షుగర్ పౌడర్ని తీసుకుని పైనుంచి అయితే చల్లుకోవాలండి. ఇలా చల్లుకోవటం వల్ల మనకి స్నో ఎఫెక్ట్ అయితే చాలా బాగా కనిపిస్తుంది. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే క్రిస్మస్ థీమ్ సెమీ ఫోండెంట్ కేక్ అయితే రెడీ అయిపోయినట్టే. నేను చూపించిన విధంగా చేస్తే ఈ కేక్ని ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చండి. ఇదివరకు వీడియోస్లో నేను ఈ స్పాంజ్ కేక్స్ని ఎలా తయారు చేసుకోవాలో రెసిపీ వీడియోస్ని అయితే అప్లోడ్ చేశానండి. ఆ వీడియో లింక్ని ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి వెళ్ళి చూడండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.